అతడికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతో రెండు కనుబొమ్మల మధ్య ఒక మణితో పుట్టాడు. కాలం గడిచింది. ద్రుపదుడు కొన్ని రోజుల తర్వాత తన రాజ్యానికి వెళ్లిపోయాడు. ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. ద్రుపదుడు రాజయ్యాడు. కానీ కాలం కలిసిరాక ద్రోణుడు పేదవాళ్ళలాగానే ఉండిపోయాడు. ఆ తర్వాత ద్రోణుడు అగ్నివేశం దగ్గరికి వెళ్లి ధనుర్విద్యాభ్యాసం చేశాడు. అనేక అస్త్రాలను ఉపయోగించి విద్యను నేర్చుకున్నాడు. అక్కడ విలువిద్యలో ఆరితేరాడు. వివాహం కూడా చేసుకున్నాడు. అతడికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతో రెండు కనుబొమ్మల మధ్య ఒక మణితో పుట్టాడు. చూడ్డానికి సాక్షాత్తు శివుడు ప్రతిరూపంలా ఉన్నాడు. ఆ శిశువు మహాశక్తిమంతుడని తెలుసుకున్నారు. అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు. కానీ ద్రోణునికి సరైన జీవనాధారం లేకపోయింది. ఒక రోజు పరశురాముడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తుండని తెలియగా ఆయన దగ్గరికి వెళ్ళగా పరశురాముడు, ద్రోణ, నా వద్ద ఉన్న ధన సంపదలన్నీ అడిగిన వాళ్ళకి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర శస్త్ర విద్య తప్ప ఇప్పుడు ఏమీ లేవయ్యా అని అన్నాడు. దానికి ద్రోణుడు, మహాశయ్య, మీరు ఏది అనుగ్రహించినా అది ఇప్పుడు నాకు మహాప్రసాదమే. తమ శస్త్ర సంపదనే ఉపదేశించండి అని కోరాడు. అలా ద్రోణుడు పరశురాముడి దగ్గర మహాశక్తివంతమైన శస్త్రాలను, వాటి ప్రయోగ ఉపసంహారాలను తెలుసుకున్నాడు. పరశురామునికి వందనాలు సమర్పించి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు. పెళ్ళై కొడుకు పుట్టడం వల్ల ఇంకా ఖర్చులు పెరిగి ఏమీ లేనివాడు అయ్యాడు. అప్పుడు ద్రోణుని భార్య, స్వామి, ద్రుపదుడు మీ స్నేహితుడే కదా, మనం కష్టాల్లో ఉన్నామని తెలిస్తే మనకు సహాయం చేయకుండా ఉండలేడు. కాబట్టి ఒకసారి వెళ్ళి ఆయన కలవండి. అలా ఎన్నోసార్లు బ్రతిమాలగా చివరికి స్నేహితుని సహాయం కోరడానికి బయలుదేరాడు.